కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నమా? సార్ నమస్తే. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు అదే విధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదో అసెంబ్లీకి వచ్చి ఈ రోజు ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఈ రోజు చెప్పింది కాదు సార్. ఇది లాస్ట్ టైం మనం డిబేట్ చేశాం. నేను లాస్ట్ టైం కూడా ఒక్కసారి మన డిబేట్ లో క్లియర్ గా చెప్పా. ఏదైతే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనలో యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గరగా పరిచయాలు లేదు, నేను అంత దగ్గరగా పవన్ కళ్యాణ్ గారిని చూసింది కూడా లేదు. మామూలుగా మీడియాలో మాట్లాడేటప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. అందరూ ఆయన్ను వేరే విధంగా అపార్థం చేసుకొని ఎందుకు ఇట్లా అగ్రెసివ్ గా మాట్లాడతారు అని చెప్పి అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. అంటే నన్ను కూడా మీరు 2-3 సార్లు డిబేట్ లో చెప్పారు, ఎందుకు సురేంద్ర గారు మీరు అంత అగ్రెసివ్ గా మాట్లాడతారు పార్టీ తరఫున అని చెప్పి. అంటే అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు అనేది నాకు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు తెలిసింది. క్లారిటీ ఉందండి, క్లారిటీ ఉంది. అగ్రెసివ్ గా మాట్లాడినంత మాత్రం వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అయి ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళు భావావేశాలను వ్యక్తీకరించడం అంతే. ఎన్నికల ప్రచారం లేక వచ్చినప్పుడు ఇక్కడ 1 to 1 మాకు తిరుపతిలో ఒక 15 మందిని పిలిచారు. ఆ 15 మందిలో నేను ఒకడు. ఈ రోజు ఎల్లో షర్ట్ ఎందుకు వేసుకుని వచ్చినా అంటే ఇదే ఎల్లో షర్టు నేను ఆ రోజు వేసుకుని వచ్చా. చూసిన తర్వాత ఆయన చాలా ఆప్యాయంగా, మేము ముగ్గురే ఎల్లో షర్ట్ వేసుకుని పోయినాం సార్, ఎల్లో షర్ట్ వేసుకుని పోయినాము. ఆ ముగ్గురులో ముందు వరుసలో నేనుంటే నన్ను పిలిచి ఇలాంటి కార్యకర్తలను చూసినప్పుడు నాకు రక్తం పొంగుతుంది, ఇలాంటి కార్యకర్తలు కూడా నాకు కావాలి అని చెప్పి మాట్లాడుతూ, మీరు ఎవ్వరు కూడా బేసిజాలకు వెళ్ళొద్దండి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 10 కాలాల పాటు మన 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. నేను చంద్రబాబు గారిని దగ్గర నుండి చూశాను, ఎంతో మంది నాయకుల్ని చూశా. చంద్రబాబు గారు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుండి నేను ఇదే యూనివర్సిటీ పక్కన ఒక యోగా సెంటర్ లో యోగా నేర్చుకున్నాను. ఆ యోగా సెంటర్ లో నేర్చుకున్నప్పుడు ఆ యోగా గురువు కూడా నాకు చంద్రబాబు గారి గురించి చెప్పారు. విశాఖపట్నంలో చంద్రబాబు గారి క్లాస్మేట్ ఒక అతను ఉన్నారు, ఆయన కూడా చంద్రబాబు గారి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన నేను దగ్గర నుండి చూసిన తర్వాత అంత నాయకుడు ఎవరు కూడా చెప్పింది వినరు, కానీ నేను చెప్పింది ప్రతిదీ కూడా చిన్న పిల్లవాడిలాగా చంద్రబాబు గారు నాకు గౌరవించి ప్రతిదీ కూడా వింటారు. అలాంటి నాయకుడు మనకు కావాలి. మనం 3 పార్టీలు కాదు మంది, ఒకే పార్టీ లాగా, ఒకే ధ్యేయం లాగా, ఒకే అజెండాలో మనం పనిచేద్దాం. ఎక్కడ కన్ఫ్యూజ్ వద్దు, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కలిసి పనిచేద్దాం. మీకేదన్నా అవకాశాలు కావాలంటే కూడా మీరు చంద్రబాబు గారికి చెప్పలేకపోతే నాకు చెప్పండి, నేను మీ భవిష్యత్తును బాగా డెవలప్ చేసేదానికి నేను కూడా సహకరిస్తాను అని చెప్పి ఆ రోజే మాకు మాట ఇచ్చారు. ఏది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉండాలా, తెలుగుదేశం పార్టీయే ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గానే ఉండాలా, లేకపోతే బీజేపీ పక్కన సపోర్ట్ చేస్తున్నారా, మంత్రులాగానే ఉండాలా అనేది కాదు సార్. ఇక్కడ ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారో అలాంటి చీడ పురుగు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకూడదని చెప్పి. సురేంద్ర గారు, నాది ఒక సబ్మిషన్ అండి. ఆల్రెడీ మీరు అనే చీడ పురుగు, దుర్మార్గుడు, అరాచకుడు ఆయన దించేశారు. మళ్ళీ ఇంకా 5 ఏళ్ల పాటు ఆయన గురించి ఆలోచించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర అంతే, వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు అనే కాన్ఫిడెంట్ మీరు ఎందుకు ముందుకెళ్ళరు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బూచిని చూపించేసి మన ముగ్గురం కలిసి ఉందాం ఎందుకు ఇది? అంటే మనం ముగ్గురం కలిసి ఉందాము అని నేను చెప్పడము, లేకపోతే జనసేన చెప్పడము, లేకపోతే బీజేపీ చెప్పడం కాదు సార్. ప్రజల ఆకాంక్ష కలకాలం ఈ పార్టీలు 3 కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాయి. సెంట్రల్లో బీజేపీ ఉంటుంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కలకాలం ఉండాలి. కలకాలం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే మన కేంద్రం నుండి నిధులు వస్తాయి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు. రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు,
రంధ్రాన్వేషణ ఎంత రంధ్రాన్వేషణం చేసినా ఇక్కడ ఏమి బొక్కలు కనపడవు కూటమిలో. ఏదో బొక్కలు పడిపోయినాయి కూటమికి, చిల్లులు పడిపోయినాయి, ఈ చిల్లులు పూడ్చుకునేదానికి వాళ్ళ వల్ల కాదు. కూటమిలో ఇంకోటి విస్ఫోటనం జరగబోతుంది, లేకపోతే ఇంకేదో జరగబోతుంది. రేపు 5 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ఉండదు, ఇంక స్వలాభం కోసం వాళ్ళు ఇదిగా వాళ్ళు పోటీ చేస్తారు అని కొంతమంది రంధ్రాన్వేషణ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు కూడా. అలాంటి రంధ్రాన్వేషణం చేసేటువంటి మీడియా సంస్థలకు కానీ, అదే విధంగా యాంకర్లకు కానీ, అదే విధంగా నాయకులకు కానీ, వేరే పార్టీ నాయకులకు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చెంప చిల్లు మనిపించేటట్టుగా ఉంటుంది. నాయకుడు అనేవాడు